సమస్యలు కంచికి సీఎం రాజకీయాలకు ఒక కాంగ్రెస్ పాలన గిట్లా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళ పాలన గిట్లా ఉంటుంది. సమస్యలు ఏమో కంచిపోతాయి, సమస్యలు ఉండవు, సమస్యలు కంచికి పోతాయి. సీఎం మాత్రం రాజకీయాలు చేస్తున్నాడు. ఈ నెల 17వ తారీఖున ఏప్రిల్లో ఈమె ఎవరు షర్మిలతో పోయి ఆడ ప్రసారం చేశారు. ఇద్దరు కలిసి ర్యాంప్ వ్యాక్ చేసిర్రు. సో కాబట్టి 17వ తారీఖు నాడు ఏపీలో ప్రచారము, రాజకీయ పర్యటనలే తప్ప సమీక్షలు నీళ్ల కోసం రాష్ట్రమంతా తిప్పలు, ఏనాడు రివ్యూ చేయని సీఎం, బడ్జెట్లో నిధులపైన గప్చుప్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉరుకులు పరుగులు, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామన్న సీఎం, అయినా సమస్యలకు కనిపించని పరిష్కారం. ఆదివారం ముంబైలో భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఈడనేమో 17 తారీఖేమో ఏపీకి పోయిండు, తర్వాత ఆ నుంచి ముంబైకి పోయిండు, మళ్ళీ ఆ నుంచి దాకా తెలంగాణకు కూడా రాలే, ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో నిన్న పొద్దుకులు ఆమె సోనియా గాంధీతో కూర్చొని మీటింగ్లు పెట్టుకురంట. ఎప్పుడు ఇస్తాంటి పైసలు ఏమయ్యారా రాములు అని అడుగుతా ఉందంట ఆమె. నువ్వు ఇస్తాంటివి కదా, మరి 3 నుంచి 5 దాకా ఇస్తాంటివి, ఎక్కడ అవి ఎప్పుడు వస్తాయి అంటే వస్తున్నాయి ఇప్పుడే జమ చేస్తున్నా, మా హిల్స్ రెడ్డి, మా తిరుపతి రెడ్డి ఆ పనిలోనే ఉన్నారు, గుంజుకొచ్చే పనిలోనే ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడంట ఆడుకోయి. సో కాబట్టి దోసుకోవాలి, తీసుకుపోయి ఢిల్లీలో ఆడ సమర్పించుకోవాలి. ఇప్పుడు మధ్యలో కర్ణాటకలో కూడా ఒక బ్యాగ్ వదిలిపెట్టి ఆ నుంచి మిగతాయి ఢిల్లీకి సమర్పించాలి. ఇంకా ఈ ఎన్నికలు అయిపోయాక పక్కనటువంటి ఏపీ చంద్రబాబుకు సమర్పించాలి, ఇక్కడ కర్ణాటక సమర్పించాలి, కొన్ని రోజుల తర్వాత ఆడికి పోవాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సమస్యలన్నీ కంచికి చేరినాయి. ఈయన మాత్రం రాజకీయ పర్యటనలు చేస్తూ ఉన్నాడు. ఇది మళ్ళీ 18 గంటలు పనిచేస్తున్నాను నేను, ఎవరైనా 18 గంటల కంటే తక్కువ పనిచేస్తుంటే ఇంటికాడ కూర్చోరు, లేకపోతే అప్రధానమైనటువంటి పోస్టులకు పోండి అని చెప్పేసి ఈయన నీతులు పొంకనాల పోసేటి మాటలు మాట్లాడండి. మరి ఏమై రేవంత్ రెడ్డి కనపడతలేవా? ఈ పక్కనే ఉన్నాయి చూడు, ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు ఇవ్వండి, చూడండి ఈయనే ఉన్నాయి. ఎన్నో పేజీలో ఉంది? 3వ పేజీలో ఉందా వార్త. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఇవ్వండి సారు, చిల్వకోడూరు వాగులో నీళ్లు లేక నెలలు వారుతున్న 400 ఎకరాల వరి పంట, జమ్మికుంటలోనూ ఇదే తంతు, నెలలుగా నీళ్లు వదలని అధికారులు. చూడండి పంట ఏ విధంగా ఎండిపోతుందో, చెరువు ఎండిపోతుంది, పంటలు ఎండిపోతున్నాయి, ఆగం అవుతా ఉంది. దీని మీద ఒక ఆయన వీడియో చేసిండు. చూడండి, ఇగో ఒక రైతు, యువ రైతు. అందరికీ నమస్కారం. నా పేరు కూన రాజేందర్. మాది ధర్మపురి నియోజకవర్గంలోని గుల్లపల్లి మండలంలో ఉన్నటువంటి చిల్వాకూరు గ్రామ సాధారణ రైతులు నేను. ఇప్పుడు దాదాపు మా చిల్వాకూరు వాగు నుండి ఇప్పుడు అక్కడ కనబడుతున్నటువంటి బ్రిడ్జి జగిత్యాల మండలం నుంచి ధర్మారం పోయే మెయిన్ రహదారి అది. దాని కింద కట్టినటువంటి చెక్ డ్యామ్ ఇది. ఈ చెక్ డ్యామ్ కింద నుండి ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి చెక్ డ్యామ్ కిందికి ఒక చుక్క నీటి బొట్టు రాక దాదాపు 20 రోజులు అవుతుంది. ఈ ఏదైతే ఈ కింది భాగం ఉందో కింది రైతులను మేము ఇప్పుడు కనబడుతున్నటువంటి ఇసుక మొత్తం డ్రై అయిపోయింది. ఇసుక బండారాలో కనబడుతున్నటువంటి ఒక నీటి బొట్టు లేక 20 రోజులు అవుతుంది. ఈ వాగు దట్నూరు చెరువులో కలవడానికి దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో సుమారుగా ఉంటుంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని మేము గత 10 సంవత్సరాల నుండి ఓన్లీ వరి పంటను సాగు చేస్తున్నాం. ఇరుపక్కల అంటే కుడి వైపు ఎడమ వైపు దాదాపు 4 గ్రామాల శివార్లు కలుస్తాయి. ఒకటి చిల్వాపూడు, ఇంకొకటి దట్నూరు, ఇంకొకటి అబ్బాపూరు, ఇంకొకటి లొత్తునూరు. 4 గ్రామాల శివార్లతోని దాదాపు 300 నుంచి 400 ఎకరాలు వరి పంట సాగు చేస్తాం. దీన్ని ఆధారంగా చేస్తున్నటువంటి మాకు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడూ మాకు ఎదురు కాలేదు. ఎదురైనప్పటికీ అనేక ప్రయత్నాలు, మాకున్నటువంటి అనేక ప్రయత్నాలు సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎమ్మెల్యే గారికి, మా ఊళ్ళో ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు చెప్తూ ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేయించినాం, ఏఈ గారికి, డిఈ గారికి కూడా ఫోన్ చేసినా కానీ 20 రోజుల నుండి ఒక్క చుక్క నీటి బొట్టు రావట్లేదు. దయచేసి అర్థమైందా? పైన డ్యామ్లో వాటర్ ఉన్నాయి, దాన్ని వదిలిపెడితే కింద పోతాయి, కానీ నీళ్ళు వదులుతలేరు. అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది. 400 ఎకరాలు అంటే దాదాపు ఎంతలైనా ఒక 100 కుటుంబాలు, 100 రైతు కుటుంబాలు, దగ్గర 100 నుంచి 150 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. ఇట్లా వాగు పోతూ ఉంటే వాగుకి ఇటు పక్కనంగా మోటార్లు వేసుకొని పారించుకునేటోళ్ళంట. కానీ ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చుడు లేదు, ఈ పంటలు ఎండిపోతూ ఉన్నాయి. పెట్టిన పెట్టుబడి గాలికి వాయ్, అంతా గాలికి వాయ్. రేవంత్ రెడ్డి గారు గీల కోస చూడాలి. ఇగో ఇట్లా వర్షానికి అకాల వర్షానికి కొట్టుకపోయినటువంటి పంటల మీద సమీక్ష చేయాలి. ఇక చూడండి, రాళ్ల వాన కొట్టి ఏ విధంగా వర్షం నాశనం అయింది. చూడండి, మొక్కజొన్న మొత్తం నెల కొరిగింది. అది ఎందుకన్నా మనకు వస్తుంది. ఇప్పుడు పాలకంకులు అన్నీ పాలకంకులే.
దేనికైనా వస్తుందా? ఇక రోడ్డు మీద పెట్టి కాల్చుకొని అమ్ముకోవడం తప్ప. ఇక చూడండి రాళ్ల వాన, వడగండ్ల వానకు రైతులను ఆగం చేసిందని చెప్పేసి రాళ్ల వాన. ఈ విధంగా ఓ దగ్గరనేమో రాళ్ల వాన, ఓ దగ్గరనేమో ఇట్లా పంట చేలు ఆగమైపోవడం, ఇంకో దగ్గరనేమో ఈ విధంగా వచ్చేటువంటి దాంట్లో నీళ్లు లేక రైతుల ఇబ్బందులు, మరో దగ్గరనేమో ఇక చూడండి గర్నకుంట గ్రామంలో పెద్దవరం మండలం గర్నకుంట గ్రామ పంచాయతీలో నీళ్లు లేక 10 బోర్లు వేసినా కానీ పడక రైతు నీళ్ళ ట్యాంక్తోని నీళ్ళు పోసే కాలం మనం ఇప్పుడు చూస్తున్నాం. చూడండి పాపం. బత్తాయి తోట కాయ మీద ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ తాగుతుంది, చెట్టు నీళ్ళు ఎక్కువ తాగుతుంది. ఇప్పుడు ఎండలేమో దంచి కొడతా ఉన్నాయి, బోర్లేమో ఎండిపోతూ ఉన్నాయి, కరెంటు చక్కగా లేదు, ఉన్నటువంటి సుక్క పోసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక చూస్తా ఆ తోటను ఎండబెట్టుకోలేడు కాబట్టి ట్యాంకర్ తెచ్చి పెట్టుకుంటా ఉన్నారు. ఎక్కడది? నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దబూర మండలం గన్నేరుకుంట గ్రామం. ఉన్నాడా ఎమ్మెల్యే? ఆయన పేరు రఘువీర్ రెడ్డా, జైవీర్ రెడ్డా? రఘువీర్ రెడ్డి. ఎడమనుకున్నావు? జానారెడ్డి దగ్గర పోయి అనుకున్నావా? రఘువీర్ రెడ్డి ఇక కనపడుతున్నాయా ఈ కష్టాలు? ఎడమ కాల ఎండ పెడితిరి రాగానే మీ పుణ్యవాణి ఆ నాగార్జున సాగర్ ప్రజలకు దండం పెట్టాలి. మీరు ఏం చూసేసిరే ఆ రఘువీర్ రెడ్డికి? నాకైతే అర్థం కాలే. జానారెడ్డి అద్భుతమైనటువంటి పాలకుడు అని వేసిండ్రా, లేకపోతే కాంగ్రెస్ అద్భుతంగా పాలిస్తుందని చెప్పి చేసిర్రా? దేనికోసం వేసిరు ఆయన కోటు? గీదాని కోసమే. ఇట్లా నీళ్ళు తెచ్చుకొని మనం ట్యాంకర్లో తెచ్చుకొని పోపించుకోవడం కోసమే, ఇట్లా గోసవాడడం కోసమే ఆయనకు ఓట్లు వేసినట్టుగా కనపడతా ఉంది. కనీసం కనపడుతున్నా మీ ఎమ్మెల్యేనన్నా? కనపడుతున్నా? ఏ రైతుల కాడికన్నా వచ్చిపోతున్నాడా? గెలిచినాడు కనపడవచ్చు నాకు తెలిసి. మీ ముఖం కూడా చూడకుండొచ్చు ఇప్పటిదాకా. చూడరు కూడా. ఏం కావాలి కాంగ్రెస్ వాళ్ళకి? ఏం కావాలి? పైరవీలు కావాలి, పశలు ఏడుకెళ్ళి వస్తాయి అనేది కావాలి. మా ఎమ్మెల్యే కూడా ఉంటాడు ఒక ఆయన, గజిబిజి గందరగోళం రాజగోపాల్ రెడ్డి. గెలిచినప్పుడు కనపడాడు, ఇప్పటిదాకా ఏడ కనపడలే. పోయి కర్ణాటకలో అనుకున్నాట కాంట్రాక్టులు ఏమున్నాయి ఏంది కథ అని చెప్పేసి. గిట్లనే ఉంటుంది ఇలా పని. మనం గెలిపించుకున్నటువంటి పాపానికి మనకు తగిన శాస్త్రం గిట్ల ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట. ఇట్లా సమస్యలన్నేమో ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో వీళ్ళు పోయి ఢిల్లీ చుట్టుముట్టు, కొంతమంది ముఖ్యమంత్రి గారు ఢిల్లీ చుట్టుముట్టు చక్కర్లు కొడుతున్నాడు, మన ఎమ్మెల్యేలు మన మంత్రులేమో ఎక్కడ కనపడతలేదు.